ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బ్రెయిన్కి గట్కి డైరెక్ట్ కనెక్షన్ ఉండడం ఏంటి, ఇది నా ఆలోచనతోటి నా బోవెల్ మూమెంట్స్, నాకు మోషన్స్ పోవడము, ఇవి కడుపులో ఇబ్బందులు కావడం అనేది ఒక రియల్ థింగ్ అని చాలా పేషెంట్స్కి మాకు నమ్మియడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మేము ఏదో ఆ ప్రాబ్లమ్ని వాళ్ళ సైడ్ పుష్ చేయడానికి ట్రై చేస్తామని చాలా మంది అనుకుంటున్నారు చాలా మంది. సో ఇట్ ఈస్ నాట్ అ ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ థర్డ్ వరల్డ్ ప్రాబ్లమ్ ఆల్సో. ఇట్ ఈస్ జనరల్ హ్యూమన్ ప్రాబ్లమ్. సో ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే బ్రెయిన్ గట్ యాక్సెస్ అని అంటూ ఉంటాం. సో ఏమవుతుంది అని అంటే మన ఇట్స్ అ విషియస్ సర్కిల్. సో ఏమవుతుంది అని అంటే మన ఆలోచన విధానాలు, మన స్ట్రెస్, మన యాంగ్జైటీ, సో ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ డైరెక్ట్లీ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఇంటెస్టైన్స్. సో స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఉంటుంది. సో బ్యాక్టీరియా ఇస్ ఆల్వేస్ నాట్ అ బ్యాడ్ థింగ్. సో మన నార్మల్ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుందో ఇది మన ఫుడ్ డైజెషన్కి, మన ఫుడ్ యొక్క మొటిలిటీని, మన బోవెల్ యొక్క ఇంటెగ్రిటీని, అంటే మనకు వేరే ప్యాథోజెనిక్ అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని లోపల బ్లడ్ స్ట్రీమ్లోకి ప్రివెంట్ చేయడానికి, ఎంట్రీని ప్రివెంట్ చేయడానికి, ప్లస్ ఆ లైనింగ్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నిట్లో ఈ గుడ్ బ్యాక్టీరియా హెల్ప్ చేస్తూ ఉంటుంది. రైట్. సో మన ఆలోచన విధానాలతోటి సో కొన్ని ఇవి సెక్రీషన్స్ అవుతూ ఉంటాయి, ఈ న్యూరల్ సెక్రీషన్స్ అయ్యి దట్ విల్ ఇంపాక్ట్ ద కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా దట్ విల్ గ్రో ఇన్ యువర్ స్మాల్ ఇంటెస్టైన్. సో దాంతో ఇప్పుడు మన యాంగ్జైటీ ప్రాసెస్ తోటి, నెగటివ్ థాట్స్ తోటి, ఇవన్నిటితోటి ఏమవుతుంది అని అంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఈ నెగటివ్ సెక్రీషన్స్ అయ్యి దాంతో బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది. సో దీస్ బ్యాక్టీరియా విల్ ఆల్సో రిక్వైర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ టు సర్వైవ్ అండ్ గ్రో. సో ఈ బ్యాడ్ థాట్స్ తోటి ఏవైతే సెక్రేషన్స్, ఆ న్యూరల్ సెక్రేషన్స్ అవుతూ ఉంటాయో దాంతో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో దట్ విల్ ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్ యువర్ గట్ హెల్త్. వెన్ ఐ సేమ్ థింగ్ మళ్ళీ ఏమవుతుంది అని అంటే తినేసి మనం ఈ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవుతున్నప్పుడు దట్ విల్ ఇన్వర్స్లీ ఇంపాక్ట్ ద గట్ హెల్త్. దాంతో ఈ బ్రెయిన్ గట్ యాక్సెస్ కాకుండా గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం. సో దాంట్లో ఏమవుతుంది అని అంటే సో ఈ నర్వ్ ఇది కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ట్రాన్స్మిట్స్ ఇన్ బోత్ ద వేస్. అంటే ఇంటెస్టైన్ నుంచి బ్రెయిన్కి వెళ్తూ ఉంటుంది, బ్రెయిన్ నుంచి ఇంటెస్టైన్స్ కూడా వస్తూ ఉంటుంది. సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ తోటి మనకు ఆ బ్యాడ్ సిగ్నలింగ్ అనేది బ్రెయిన్కి వెళ్తూ ఉంటుంది. సో దట్ ఈస్ అదే అంటున్నాను, ఇది ఒక విషియస్ సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. అది సో మనం ఆ బ్యాడ్ ఫుడ్ తీసుకోవడంతో ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవుతూ ఉంటుందో దాంతో మనకి ఆ థాట్ ప్రాసెస్, ఇవన్నీ న్యూరల్ సెక్రీషన్స్ అనేటి నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యి మన ఆలోచన విధానాలు కూడా మారిపోతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆ లేజినెస్, అలసట ఇవన్నీ కూడా దాంతో అవుతూ ఉంటుంది. సో లెట్ మీ గెట్ ఇట్ అంటే ప్రాపర్లీ ఈ బ్యాడ్ బ్యాక్టీరియా పెంపొందించే ఫుడ్ మనం అసలు ఏం తింటాం? వాట్ ఆర్ దోస్ ఫుడ్స్? మన ఎవ్రీథింగ్ ఇప్పుడు మనకి వెస్టర్నైజేషన్ ఆఫ్ డైట్, నాట్ ఆల్ కార్బ్స్, కొన్ని అంటే ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ ఎస్పెషల్లీ పెంపొందిస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు మనకు నార్మల్లీ మన ఇండియన్ ఫుడ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్, వీ హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇన్ ఇట్. సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తోటి ఏంది అని అంటే ఫస్ట్ మన గ్లూకోజ్ కంట్రోల్ అనేది బెటర్గా ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫైబర్ ఫుడ్ తోటి ఏంది అని అంటే ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది గ్రోత్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఆల్సో నీడ్స్ సమ్ ఫుడ్ టు సర్వైవ్. సో ఈ ఫైబర్స్ తోటి స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, దాంతో ఈ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అనేది గ్రోత్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్స్ తోటి ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నిటితోటి ఏంది అని అంటే మనకి ఈ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ దట్ విల్ అగైన్ ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్ యువర్ థాట్ ప్రాసెసింగ్, యువర్ యాంగ్జైటీ లెవెల్స్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా మీరు ఏదైతే చెప్తారో స్పెసిఫిక్గా ఈకోలై, సో ఈకోలై ఇవన్నీ ఏంటి అని అంటే ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా, ఇవి కంటామినెంట్ బ్యాక్టీరియా. సో దీని ఎఫెక్ట్ ఇవి ఈకోలై ఇవన్నిటివి మీకు గట్ హెల్త్ పైన కాకుండా కూడా మీకు బ్లడ్ స్ట్రీమ్లోకి అబ్జార్బ్ అవుతూ ఉంటాయి. బ్లడ్ స్ట్రీమ్లోకి అబ్జార్బ్ అయ్యి అక్కడ నుంచి నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ వాట్ ఎవర్ బ్యాడ్ బ్యాక్టీరియా వీఆర్ టాకింగ్ అబౌట్ గ్రోస్ ఓన్లీ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. అది సహజంగా దాని పాటికి అది ఉంటుంది, దాని పాటికి అలా ఉంటుంది. కానీ మన గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో దాంతో ఎఫెక్ట్ ఉండదు. సో ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేది మిస్ మ్యాచ్ అవుతుందో, సో ఆ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ మిస్ మ్యాచ్ అయ్యి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా అవడంతో ఇట్లా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి.